అగో చూసిండ్రా దొంగోడు దేనికి సూటి పెట్టిండో. యుద్ధం చేయంగా దునియా దేశాలకు దొరకకుంటైన గ్యాస్ బండలను ఒంటి చేత్తోని వశపరుచుకుంటున్నాడు కదా గీ కాక. గాడ్పొచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు మార్కెట్ల దొరికినప్పుడే దొంగతనం చేసి సాధించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఉత్త లేత దొంగున్నట్టున్నాడు. మూతికి మాస్కు లేకుంటనే, ముఖం కవరింగ్ చేసుకోకుంటనే ఫీల్డ్ మీదకొచ్చిండు. అన్నట్టు ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం కాడ ఒక షాపుల భద్రంగా దాచిన సిలిండర్ కు సూటి పెట్టిండు ఈ మోతవారి. సూర్యాపేట జిల్లా కోదాడల సుతం గిట్లనే నాలుగో కంటికి తెలవకుండా గ్యాస్ బుడ్డిని ఎట్లా చదురుకపోయిండో చూడుండ్రి. వారెవ్వా, మామూలుగా లేదు కదా ఈయన తెలివి. గ్యాస్ బండను అమాంతం ఎత్తుకొని ఉరుకుతే కెమెరాలకు డౌట్ అనుమానాలు వస్తాయి అనుకున్నాడో ఎట్లనో. కెమెరా కంటికి డౌట్ కొట్టకుండా కొంచెం కొంచెం గదిలి బండి మీదికి జారగొట్టేండో. అటెంక ఏం తెలవనట్టే బండెక్కి వచ్చిన తొవ్వల పోయిండో. దొంగ కోళ్ళు పట్టిన ప్రాక్టీసు బగ్గనే ఉన్నట్టున్నది మోతవారికి. సూర్యాపేట జిల్లా కోదాడకాడ ఓ ట్రాక్టర్ షెడ్ల పెట్టిన గ్యాస్ సిలిండర్ ను కాతం పట్టించిండు గీ సిగ్గు తప్పినోడు. ఇంత కష్టకాలంలో యూత్ పోరలు గ్యాస్ తయారు చేసుకుందామని ఇగురం చేస్తే పోలీసోళ్ళు ఎట్లా అడ్డం పడ్డారో చూడుండ్రి. సంక్షోభాన్ని ఆవిష్కరణల అవకాశంగా మార్చుకుందామని చూస్తే ఆశల మీద నీళ్లు జల్లిండ్రు కదా పోలీసోళ్ళు. వారణాసి దిక్కు కొందరు యూత్ పోరలు గ్యాస్ బుడ్లను స్వయం కృషితోటి తయారు చేసుకుందామని కొత్త ఆలోచన చేసిండ్రు. డ్రైనేజీకెంచి మిథిన్ గ్యాస్ ను తీసి దాని గ్యాస్ బుడ్డిలో ఒడిచిపట్టి గరం గరం చాయ్ వేద్దామని పొయ్యి షాల్ చేసిండ్రు. చాయ్ పురాగా మరగక ముందే కొత్త గ్యాస్ ను ల్యాబ్ల టెస్టులు చేయాలనుకుంటా పట్టుకపోయిండ్రు పోలీసోళ్ళు. యూత్ పోరల నోటికాడ బుక్కను తీసిండ్రు. స్టేషన్ కి పోయొచ్చి కట్టెలతోటి కుంపటి పెట్టినట్టున్నారు గాని గ్యాస్ బుడ్ల తక్లీఫ్ చేయంగా కలకత్తా దిక్కు బడి పిల్లగాండ్ల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. মিড ডে মিলে ফুচকা খাওয়ানো হচ্ছে, গ্যাস শেষ হয়ে গেছে তার জন্য ফুচকা খাওয়ানো হচ্ছে। এই যে ఓసి వీళ్ళ ఆగం సల్లగుండా గ్యాస్ తక్లీఫ్ ఉందని పిల్లగాండ్ల కడుపు మారుస్తున్నారు కదా పాపం. బెంగళూరు రాష్ట్రంలో ఉన్న ఒక సర్కారు బల్లే గ్యాస్ బండ లేక వంట వండుడు అయితలేదని నీలపూరితోటి సరిపెట్టిండ్రు బాడోళ్ళు. పిల్లగాండ్లు కూడా చేసేదేం లేక ఉన్నంతలో సదురుకోబోయిండ్రు. పగటి బువ్వను పచ్చి పులుసు పూరీలు తిని నిమ్మలమైండ్రు. యుద్ధం చేయంగా బడి పిల్లగాండ్ల గోసలు చూడుండ్రని ఇంటర్నెట్లో ఏడుస్తే పానీపూరి ఈడియోలు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. సార్ల సమయస్ఫూర్తికి హ్యాట్సప్ అనుకుంటా కొందరు సెటైర్లేస్తుంటే గ్యాస్ బండల షార్టేజీ ఎన్కటి రోజులను యాద్ చేస్తున్నదని అనుకోబట్టిండ్రు కొందరు పబ్లిక్. జనాలు చూస్తున్నారు కదా, గ్యాస్ బుడ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా వాడుకోకుండ్రి. పొదుపుగా వాడుకొని తిప్పలు లేకుండా చూసుకోండ్రి, సరేనా?